ఇప్ప పువ్వు సారా ఈ అంశంపై మంత్రి జూపల్లి కృష్ణారావు రాసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారాయి. ప్రపంచ వ్యాప్తంగా లభించే అనేక రకాల మద్యం కంటే మన దగ్గర లభించే ఇప్ప పువ్వు సారా ఆరోగ్యానికి ఎంతో మేలని, ఇది నాణ్యమైనదని అన్నారు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. దీనికి అనుమతి ఇవ్వడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం రావటమే కాకుండా వేలాది మంది గిరిజనులకు ఉపాధి సైతం దొరుకుతుందని ఎమ్మెల్యే వివరించారు. దీనిపై తాను చేసిన రీసెర్చ్ నివేదికను కూడా మంత్రికి అందజేశారు. ఈ అంశంపై స్పందించిన మంత్రి జూపల్లి ఎమ్మెల్యే ఇచ్చిన నివేదికను లోతుగా అధ్యయనం చేస్తామని ప్రకటించారు. ఇది సాధ్యమా అసాధ్యమా అనే అంశాన్ని అసెంబ్లీలో కూడా చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ఇప్పుడు వారు నాకు కూడా ఒకటి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చిండ్రు, ప్రపంచంలో ఏ దేశాలు ఏ జరుగుతూ ఉన్నాయి అని గోవా గురించి కూడా చెప్పిండ్రు. గోవాకి సపరేట్ పెడదు సారాని కాదు, అంటే అది మొత్తం కూడా దానిపైన సమీక్ష చేస్తారు. వాళ్ళు చెప్పిన అంశంలో రాష్ట్రానికి ఏ చేసినా ప్రజలకు మేలు జరగాలి కానీ కీడు జరగాలి చేయగలది. వారి ఇచ్చినటువంటి దానిపైన లోతుగా పరిశీలన చేసి ఎంతవరకు కరెక్టు, ఏది చేయాలో ఏది చేయకూడనో రేపు శాసనసభ సమావేశాల్లో కూడా మా సంబంధ అధికారులతో మాట్లాడతాం. ఆ తదనంతరం కూడా దానిపైన, ఎందుకంటే ఇప్పుడు ఏది కూడా మాట్లాడడం కరెక్ట్ కాదు. సో వారు రీసెర్చ్ చేసినటువంటి ఒక కాగితాన్ని రీసెర్చ్ పేపర్ను ఇవ్వడం జరిగింది. సో ఆ రీసెర్చ్ పేపర్ను నిష్ణాతులతో సంప్రదించి ఏంటిదనేది దానిపైన ఆలోచిస్తే మాకేంది ఇప్పుడు ఏం మాట్లాడడం కరెక్ట్గా నాకు దానిపైన అంత లోతుగా దాన్ని విశ్లేషణ చేయలేదు. థ్యాంక్ యూ. ఇప్పుడు వారు నాకు కూడా ఒకటి